ఈరోజు మనము అవ్యక్త మురళి 11th ఏప్రిల్ 1982 చూస్తున్నాము. అయితే ఈరోజు బాబా టైటిల్లో మనకేం చెప్తున్నారంటే వ్యర్థాన్ని త్యాగం చేసి సమర్థంగా అవ్వండి అంటున్నారు బాబా. అయితే ఈరోజు బాప్దాదా తన యొక్క సర్వ వికర్మాజీత్ అంటే వికర్మలను సన్యసించిన ఆత్మలను చూస్తున్నారు. బ్రాహ్మణాత్మగా అవ్వడం అంటే శ్రేష్ట కర్మ చేయటం మరియు వికర్మలను సన్యసించటం. ప్రతి బ్రాహ్మణ పిల్లవాడు బ్రాహ్మణులుగా అవుతూనే మేమందరము ఇప్పుడు వికర్మి నుండి సుకర్మిగా అవుతాం అనే శ్రేష్ట సంకల్పం చేశారు. అవునా? ఈరోజు బాబ్దాదా తన సర్వ వికర్మజీత్ అంటే వికర్మలను సన్యసించిన ఆత్మలను చూస్తున్నారు. మరియు బ్రాహ్మణాత్మగా అవ్వడం అంటే శ్రేష్ట కర్మ చేయటం మరియు వికర్మలను సన్యసించటం. ప్రతి బ్రాహ్మణ పిల్లవాడు బ్రాహ్మణులుగా అవుతూనే మేమందరము ఇప్పుడు వికర్మి నుండి సుకర్మిగా అవుతాము అనే శ్రేష్ట సంకల్పం చేశారు. సుకర్మ చేసే ఆత్మయే శ్రేష్ట బ్రాహ్మణాత్మగా పిలువబడుతుంది. ఒక్క సెకండ్. అయితే ఈరోజు బాబా ప్రతి బ్రాహ్మణ పిల్లవాడు బ్రాహ్మణులుగా అవుతూనే మేమందరము ఇప్పుడు వికర్మి నుండి సుకర్మిగా అవుతాం అనే శ్రేష్ట సంకల్పం చేశారు. సుకర్మ చేసే ఆత్మయే శ్రేష్ట బ్రాహ్మణాత్మగా పిలువబడుతుంది. మీ సంకల్పమే వికర్మజీత్ అవ్వాలి. మొట్టమొదట ఇదే లక్ష్యాన్ని అందరూ ధారణ చేశారు కదా. ఈ లక్ష్యాన్ని పెట్టుకుంటూ శ్రేష్ట లక్షణాలని ధారణ చేస్తున్నారు. వికర్మలను సన్యసించి వికర్మజీత్గా అయ్యానా అని మిమ్మల్ని మీరు అడగండి. ఏ విధంగా అయితే లౌకిక ప్రపంచంలో కూడా ఉన్నతమైన రాయల్ కులానికి చెందిన ఆత్మలకి సాధారణ నడవడిక ఉండదు, అదే విధంగా సుకర్మి ఆత్మలైన మీరు వికర్మ చేయకూడదు. ఏ విధంగా అయితే హద్దు యొక్క వైష్ణవులు ఏ తామసిక పదార్థాన్ని స్వీకరించరు, అదే విధంగా వికర్మజిత్ విష్ణువంశీయులు అయిన మీరు వికర్మ లేదా వికల్పాల యొక్క తమోగుణి కర్మ లేదా సంకల్పాలను చేయకూడదు. అయితే బాబా ఏమంటున్నారంటే బ్రాహ్మణాత్మగా అవ్వంగానే మనం ఎంత శ్రేష్ట కర్మ చేయడం మరియు వికర్మలను సన్యసించడం అవి కదా చేశాము. ప్రతి బ్రాహ్మణ పిల్లవాడు బిడ్డగా భగవంతుడికి బిడ్డగా అవ్వగానే ఆటోమేటిక్గా శ్రేష్ట సంకల్పాలనే ఫుడ్నే తింటారనమాట. వికర్మలు అనేటువంటి తినకూడని ఫుడ్ అయితే తినరు. అంటే సంకల్పాలు కర్మలు అన్నీ కూడా సుకర్మలుగా ఉంటాయి. అయితే బ్రాహ్మణ ధర్మం యొక్క లెక్కను అనుసరించి ఇది నిషేధం. ఏది నిషేధం? సుకర్మ కాకుండా వికల్పాలు వికర్మలు నిషేధం. మీ దగ్గరికి వచ్చే జిజ్ఞాసులు అంటే మన దగ్గరికి నేర్చుకోవడానికి వస్తారు కదా వాళ్ళు వాళ్ళకి కూడా సహజయోగిగా అవ్వడానికి ఈ విషయాలు నిషేధం అని డైరెక్షన్స్ రాస్తారు కదా. మనం రాస్తాం కదా డైరెక్షన్స్ అంటున్నారు బాబా. అదే విధంగా బ్రాహ్మణులు అయిన మీ కొరకు ఏమేమి నిషేధమో మంచిగా తెలుసా అంటే ఇప్పుడు బాబా చెప్పబోతున్నట్టున్నారు మనకి ఏవేవి నిషేధించాలో. అయితే తెలియటం అయితే అందరికీ తెలుసు, అంగీకరిస్తున్నారు కూడా, కానీ నెంబర్ వారీగా నడుస్తున్నారు. ఇలాంటి పిల్లలని చూసి బాబ్దాదాకి నవ్వు వచ్చే ఒక కథ జ్ఞాపకం వచ్చింది. అదేంటో చూద్దాం. అయితే అదేంటో చూద్దాము. బ్రాహ్మణులకి చూడంగానే ఒక కథ జ్ఞాపకం వచ్చిందంట. అయితే ఈరోజు కొంచెము టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే ఇందాక నుంచి మురళి కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. నేను ఇందాక షేర్ చేయలేదు సరిగా. అయితే మీ దగ్గరకు వచ్చే జిజ్ఞాసాలకు కూడా సహజయోగిగా అవ్వడానికి ఈ విషయాలు నిషేధం అని డైరెక్షన్స్ వ్రాస్తారు కదా. అదే విధంగా బ్రాహ్మణులైన మీ కొరకు ఏమేమి నిషేధమో మంచిగా తెలుసా? తెలియటం అయితే అందరికీ తెలుసు, అంగీకరిస్తున్నారు కూడా, కానీ నంబర్ వారీగా నడుస్తున్నారు. ఇలాంటి పిల్లలను చూసి బాబ్దాదాకి నవ్వు వచ్చే ఒక కథ జ్ఞాపకం వచ్చింది. అది మీరు కూడా చెప్తూ ఉంటారు, అంగీకరిస్తూ చెప్తూ కూడా చేసేస్తున్నారు. ఇతరులకి మీరు చిలక కథ చెప్తారు కదా, చెప్తూ ఉన్నారు మరియు చేస్తూ ఉన్నారు కూడా. ఇటువంటి వారిని ఏమంటారు? ఇలా చేయటం బ్రాహ్మణాత్మలకి శ్రేష్టంగా అనిపిస్తుందా? ఎందుకంటే బ్రాహ్మణులు అంటే శ్రేష్టమైన వారు. శ్రేష్టత అంటే ఏమిటి? సుకర్మయ లేక సాధారణ కర్మయ?
బ్రాహ్మణులు సాధారణ కర్మయే చేయకూడదు. అంటే ఇక వికర్మ అనే విషయమే లేదు. వికర్మజీత్ అంటే వికల్పాలను త్యాగం చేసినవారు. కర్మేంద్రియాల ఆధారంగా ఉన్నంత వరకు కర్మ చేయకుండా ఉండలేరు. అంటే దేహానికి కర్మేంద్రియాలతో సంబంధం ఉంది. కర్మేంద్రియాలు కర్మతో సంబంధం ఉంది. ఉమ్. ఇప్పుడు దేహం మరియు దేహ సంబంధాల త్యాగం యొక్క విషయం నడుస్తుంది. కర్మేంద్రియాలకి ఏ కర్మతో అయితే సంబంధం ఉంటుందో ఆ లెక్కతో వికర్మలను త్యాగం చేయాలి. వికర్మలను త్యాగం చేయకుండా సుకర్మిగా లేదా వికర్మజీతిగా కాలేరు. వికర్మ యొక్క పరిభాష ఉమ్, బాగా తెలుసు. ఏ వికారానికి అయినా అంశమాత్రంగానైనా వశీభూతమయ్యి కర్మ చేయటం అంటే వికర్మ చేయటం. మీరు వికారాల యొక్క సూక్ష్మరూపం, రాయల స్వరూపం రెండింటి గురించి బాగా తెలుసు. మరియు దీని గురించి ఇంతకు ముందు కూడా చెప్పాను. బ్రాహ్మణుల యొక్క రాయల్ వికారాల యొక్క స్వరూపం ఏమిటి అనే దాని గురించి చెప్పాను. ఒకవేళ రాయల్ రూపంలో వికారం ఉన్నా లేదా సూక్ష్మంగా అంశమాత్రంగా ఉన్నా అటువంటి ఆత్మ సదా సుకర్మిగా కాలేదు. ఉం? ఏదైనా ఒక చిన్న వికర్మ అయినా కూడా ఉంటే కూడా అది ఆ ఆత్మ సుకర్మగా కాలేదు అని చెప్తున్నారు బాబా. అంటే కంప్లీట్ గా మనము సుకర్మలే చేయాలి కానీ సుకర్మలే ఉండాలి ఆలోచనల పరంగా కూడా. కానీ వికర్మలు అలాంటి వ్యర్థ సంకల్పాలు రానేయకూడదు అని బాబా చెప్తున్నారు. అమృత వేళ నుండి రాత్రి వరకు సుకర్మ చేశానా లేక వ్యర్థ కర్మ చేశానా లేక ఏదైనా వికర్మ చేశానా అని ప్రతి కర్మని పరిశీలన చేసుకోండి. సుకర్మ అంటే శ్రీమతం ఆధారంగా కర్మ చేయటం. శ్రీమతం ఆధారంగా చేసిన కర్మ స్వతహాగానే సుకర్మ యొక్క ఖాతాలో జమ అవుతుంది. అంటే శ్రీమతం రూల్స్ ఫాలో అయినప్పుడు. నిజానికి మనము బాబా చెప్పిన ప్రతి ఒక్క శ్రీమతం రూల్స్ ఫాలో అయితే గనక, ప్రతి ఒక్కటి ఫాలో అయితే గనక ఇంకా ఆత్మ ఈ భూమి మీద నిలబడలేదు. అంటే ఎక్కడో ఒక దగ్గర మనం చేయబోయే శ్రీమతంలో ఎక్కడో ఒక లోపం ఉండడం వల్లనే అది అది ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అయ్యి అది పెద్ద మాయ వచ్చి కూర్చుని దాని తర్వాత ఎంతో దూరం మనం కూడా బాబాకి నచ్చని పనులు అంటే ఏడవడం కానీ, బాధపడడం కానీ, కొట్లాటలు కానీ, గట్టిగా మాట్లాడడం కానీ, ఇవన్నీ బాబాకి ఇష్టం లేని పనులు. అవన్నీ శ్రీమతానికి అగేన్స్ట్ చేసేస్తాం ఆటోమేటిక్గా వశమైపోయి. అలా చేసేసినప్పుడు మళ్ళీ తర్వాత బాధపడతాం, అరే తప్పు చేసేసాను, రూల్స్ క్రాస్ అయిపోయాను అని. అది కాకుండా శ్రీమతం రూల్స్ 100% మనం ఫాలో అయితే గనక ఎంతో ఆనందం ఉంటుంది. ఇక అది కొంతకాలం మనం కన్సిస్టెంట్గా అదే పద్ధతిలో మనం ఫాలో అవుతూ కొంతకాలం తర్వాత ఇంకా భూమి మీద ఉండం మనము. బాబా కొత్త ఫ్లైట్ తీసుకొని వచ్చేసి మనల్ని తీసుకెళ్ళిపోతారనమాట. ఆ రోజు కోసమే బాబా మనల్ని ఇప్పటి నుంచి తయారు చేస్తున్నారు. అయితే సుకర్మ మరియు వికర్మల పరిశీలించుకునే సహజ విధి ఇదే. ఏదో చూద్దాం. ఈ విధిని అనుసరించి అంటే ఏది అంటే శ్రీమతం ఆధారంగా చేసిన కర్మ స్వతహాగానే సుకర్మల ఖాతాలో జమ అవుతుందని చెప్తున్నారు బాబా. అయితే సుకర్మ మరియు వికర్మలను పరిశీలించుకునే సహజ విధి ఇదే అంటున్నారు. ఈ విధిని అనుసరించి సదా పరిశీలించుకుంటూ నడవండి. అయితే అమృత వేళ మేల్కోవటం అనే కర్మ నుండి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి కర్మకి శ్రీమతం లభించింది. ఎలా మేల్కోవాలి, ఎలా కూర్చోవాలి అన్నీ చెప్పబడినవి కదా. ఒకవేళ ఆ విధంగా మేల్కొనకపోతే అమృత వేళ నుండి శ్రేష్ఠ కర్మ యొక్క శ్రేష్ఠ ప్రారంధాన్ని తయారు చేసుకోలేరు. అంటే వ్యర్థం మరియు వికర్మ యొక్క త్యాగిగా అవ్వలేరు. కనుక ఈ సంబంధాలని కూడా త్యాగం చేయాలి. వ్యర్థాన్ని కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది. కొంతమంది యొక్క ఏ వికర్మ చేయటం లేదు. కొంతమంది మేము ఏ వికర్మ చేయటం లేదు, ఏ పొరపాటు చేయటం లేదు కదా అని అనుకుంటున్నారు. కానీ వ్యర్థ మాటలు కూడా సమర్థంగా కానివ్వవు. అంటే శ్రేష్ఠ భాగ్యవంతులుగా కానివ్వవు. వికర్మ చేయలేదు కానీ ఒకవేళ వ్యర్థకర్మ చేసిన వర్తమానం మరియు భవిష్యత్తుకి జమ అవుతుంది. శ్రేష్ఠ కర్మ చేయటం ద్వారా వర్తమానంలోనే కాకుండా వర్తమానంలో కూడా శ్రేష్ఠ కర్మకి ప్రత్యక్ష ఫలంగా సంతోషం మరియు శక్తి అనుభవం అవుతుంది. స్వయానికి కూడా ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. మరియు అటువంటి శ్రేష్ఠ ఆత్మలను చూసి ఇతరులు కూడా మనం కూడా ఇలా తయారవ్వగలం అనే పురుషార్థం యొక్క ఉత్సాహ ఉల్లాసాలలోకి వస్తారు. అంటే మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా వస్తారని చెప్తున్నారు బాబా. స్వయానికి కూడా ప్రత్యక్ష ఫలం మరియు ఇతరులకు కూడా సేవ జరుగుతుంది. అంటే డబల్ జమ అయ్యింది కదా. వర్తమానం ద్వారా భవిష్యత్తు స్వతహాగానే జమ అయిపోతుంది.
కనుక ఈ లెక్కతో ఒకవేళ వ్యర్థం అంటే సాధారణ కర్మ చేసినా కూడా ఎంత నష్టం జరుగుతుందో చూసుకోండి. సాధారణ కర్మ చేశాను. హ్మ్. ఇది అయితే అవుతూనే ఉంటుంది అని ఇలా ఎప్పుడూ ఆలోచించకండి. శ్రేష్ఠ ఆత్మ యొక్క ప్రతి అడుగు, ప్రతి కర్మ, ప్రతి మాట శ్రేష్టంగా ఉంటుంది. కనుక త్యాగం యొక్క పరిభాష హ్మ్, ఆహ్, ఏమిటో అర్థమైందా? వ్యర్థమంటే సాధారణ కర్మ, మాట, సమయం వ్యర్థం చేయడాన్ని కూడా త్యాగం చేసి సదా సమర్థంగా, సదా అలౌకికంగా అంటే పదమా భాగ్యవంతులుగా అవ్వండి. కనుక వ్యర్థం మరియు సాధారణ విషయాలను కూడా అండర్‌లైన్ చేసుకోండి. వీటిని నిర్లక్ష్యం చేయటాన్ని కూడా త్యాగం చేయండి. హ్మ్. వాటిని నిర్లక్ష్యం చేయడాన్ని గూడా మనం త్యాగం చేయమంటున్నారు బాబా. ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మలైన మీ అందరికీ విశ్వం అనే వేదికపై హీరో, హీరోయిన్ పాత్ర ఉంది. అటువంటి హీరో పాత్రధారి ఆత్మల యొక్క ఒక్క సెకను, ఒక్కొక్క సంకల్పం, ఒక్కొక్క మాట, ఒక్కొక్క కర్మ వజ్రం కంటే ఎక్కువ విలువైనవి. హ్మ్. ఒకవేళ ఒక సంకల్పమైనా వ్యర్థమైంది అంటే వజ్రాన్ని పోగొట్టుకున్నట్లే. చాలా ఖరీదైన వజ్రం ఎవరైనా పోగొట్టుకున్నా లేదా పడిపోయినా చాలా పోగొట్టుకున్నామని అనుకుంటారు కదా! అదే విధంగా ఇక్కడ ఒక సెకను ఒక వజ్రం యొక్క ఖరీదు కూడా కాదు. అనేక వజ్రాల ఖరీదుతో సమానం. ఈ లెక్కతో ఆలోచించండి. సాధారణ రూపంలో కూర్చుని సాధారణంగా మాటలు చెప్తూ సమయాన్ని పోగొట్టుకోవచ్చా? అంటే బాబా సాధారణంగా ఏదైనా గూడా అట్లాంటి మాటలు గూడా మాట్లాడి టైం వేస్ట్ చేయొద్దు అని చెప్తున్నారు బాబా. హ్మ్. అయితే నెక్స్ట్ హ్మ్. అయితే చెడు అయితే కాదు కదా! మామూలుగా మాట్లాడుకున్నాం. హ్మ్. లేదా కూర్చున్నాం, లేదా నడుస్తున్నాం అంటున్నారు. అలా అంటూనే ఎంత సమయం వెళ్ళిపోతుంది? అలా కాదు. కానీ వజ్రంలా ఉండాలి. మీ యొక్క విలువని తెలుసుకోండి. మీ జడ చిత్రాలకి ఎంత విలువ ఉంది. ఇప్పుడు మనకేమనిపిస్తుందంటే, మనకి ఈ మనకు మనం వెరీ సాధారణంగా అనిపిస్తాం. కానీ మనలో ఎంత పవర్ ఉందనేది ఆ పక్కన వాళ్ళకి తెలిసుంటుంది. అంటే లౌకికంలో కాకుండా బాబా దగ్గరికొచ్చిన తర్వాత. ఆ! మనకేంటంటే అలవాటయిపోయింది గదా! లౌకికంలో ఉండి అలవాటయిపోయింది గాబట్టి, మనం ఇంకా అలాగే సాధారణంగానే ఉంటాము అన్నట్టుగా మనం అనుకుంటాం. కానీ బాబా ఏం జెప్తున్నారంటే మీరు సాధారణమే అనుకోని, మీరు తక్కువ అనుకోని అలాగే ఉండిపోకండి. హ్మ్. సమయమైతే వేస్ట్ చేయొద్దు. మీ జడ చిత్రాలకే ఎంతో విలువున్నప్పుడు మీరెంతో పవర్‌ఫుల్. మీరు అట్లా సాధారణంగా టైం వేస్ట్ చేసుకోకూడదు అని బాబా చెప్తున్నారు. హ్మ్. ఒక్క సెకను యొక్క దర్శనానికి కూడా ఎంతో విలువుంది. అలాగే మీ యొక్క ఒక సంకల్పానికి కూడా ఎంతో విలువుంది. అంటే ఈ రోజు వరకు కూడా భక్తులు దానిని వరదాన రూపంగా భావిస్తున్నారు. కేవలం ఒక్క సెకను యొక్క దర్శనమివ్వండి అని అడుగుతున్నారు. సమయం యొక్క విలువకి గుర్తుగా ఆ! దర్శనం అడుగుతున్నారు. హ్మ్. సంకల్పం యొక్క విలువకి గుర్తుగా వరదానం అడుగుతున్నారు. అయితే బాబా ఏం చెప్తున్నారంటే సమయం యొక్క విలువకి గుర్తుగా దర్శనం అడుగుతున్నారు. హ్మ్. భక్త ఆత్మలు. సంకల్పానికి గుర్తుగా వరదానం అడుగుతున్నారు. మరియు మీ మాట యొక్క విలువకి గుర్తుగా ఇప్పుడు కూడా 2 మాటలు వినడానికి తపిస్తున్నారు. హ్మ్. మీ దృష్టికి ఉన్న విలువకు గుర్తుగా దృష్టి ద్వారా అద్భుతం చేయండి అని పిలుస్తూ ఉన్నారు. మీ యొక్క ప్రతి కర్మకి కూడా విలువ ఉంది. బాబాతో పాటు మీరు చేసిన శ్రేష్ఠ కర్మను వర్ణన చేస్తూ పులకరించిపోతున్నారు. హ్మ్. బాబాతో పాటు మీరు చేసిన శ్రేష్ఠ కర్మను వర్ణన చేస్తూ పులకరించిపోతున్నారు అంటున్నారు. అంటే బాబా దగ్గర నుంచి మనం చేసిన ప్రతి కర్మకి కూడా ఎంతో గుర్తింపు ఉంది. ప్లస్ వాల్యూ ఉంది అంటున్నారు బాబా. కనుక మీ యొక్క ప్రతి సెకను, ప్రతి సంకల్పం చాలా విలువైనది. మీ విలువను తెలుసుకొని వ్యర్థం మరియు వికల్పాలను త్యాగం చేయండి. ఈరోజు త్యాగం చేయడం, ఈరోజు త్యాగం చేయడం యొక్క పాఠం పక్కా చేసుకున్నారా? అని బాబా అడుగుతున్నారు. అది అలాగే అవుతుంది. ఇలాంటి నిర్లక్ష్య మాటలను త్యాగం చేయండి. ఈ రోజుల్లో ఇది తెలివైన భాష అని అంటారు కదా! అదే విధంగా బ్రాహ్మణులకి కూడా ఇది అతి తెలివి భాష అయిపోయింది. ఈ భాషని వదిలేయండి. ప్రతి సెకను అలౌకికంగా ఉండాలి. ప్రతి సంకల్పం అలౌకికంగా అంటే అమూల్యంగా ఉండాలి. వర్తమానంలో మరియు భవిష్యత్తు డబుల్ ఫలం పొందేవారు. ఒక్కొక్కసారి ఒకదానితో ఒకటి కలిసిన జంట ఫలాలు వస్తాయి కదా! ఆ! స్ ఆహ్, వస్తాయి కదా! చూసారు కదా మీరు అంటున్నారు. 2 ఫలాలు కలిసే వస్తాయి. శ్రేష్ఠ ఆత్మలైన మీకు డబుల్ ఫలం అంటే డబుల్ ప్రాప్తి అవుతుంది. భవిష్యత్తు కంటే ముందు వర్తమానం యొక్క ఫలం లభిస్తుంది.
మరియు వర్తమానం ఆధారంగా భవిష్య ఫలం లభిస్తుంది. కనుక ఒకటి కాదు డబుల్ ఫలం తినండి, మంచిది. సదా వికర్మజీత ఆత్మలకు ప్రతి సెకను అమూల్యంగా చేసుకుని మరియు ఇతరులను కూడా అమూల్యంగా చేసే సేవలో డబల్ హీరోలకు, డబల్ ఫలం తినేవారికి, వ్యర్థం మరియు సాధారణతను త్యాగం చేసే మహాత్యాగి ఆత్మలకు, సదా బాబా సమానంగా శ్రేష్ఠ సంకల్పం మరియు శ్రేష్ఠ కర్మ చేసే భాగ్యవాన్ ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. అయితే మనల్ని అలా తయారు చేసే బాబాకి కూడా చాలా చాలా నమస్తే. అయితే ఈరోజు మురళి డేటు 11th April 1982. ఈ మురళి మనం మొన్న ఆల్రెడీ చదువుకున్నాము. బై మిస్టేక్ మళ్ళీ అదే మురళి మనం సెలెక్ట్ చేసుకున్నాము. నేను మళ్ళీ చాట్ విండోలో ఇంకొక మురళిని సెలెక్ట్ చేసి పంపిస్తాను మీకు. వీలైతే అది చదువుకోండి. సారీ, మళ్ళీ మనము రిపీటెడ్గా ఇంకోటి చదువుకున్నాం. బట్ బాబా మురళినే కదా, మళ్ళీ చేంజ్ చేస్తే ఈ లోపల టైం వేస్ట్ అవుతుంది అన్నట్టు నేను కంటిన్యూగా చదివేశాను. కొన్ని క్షణాలు మనం బాబా స్మృతిలో కూర్చుందాం. ఈరోజు మనం మన 5 పంచస్వరూపాలలో మన పవిత్రతను, శక్తిని గుర్తు చేసుకున్నాం. నేను ముఫ్టీలో ఉన్న శ్రేష్ఠ పవిత్ర ఆత్మ. బాబా కోసం ఆ పరంధామం నుండి, ఆ పరంధామం వదిలి ఈ భూమి మీదకి నా పాటు ప్లే చేస్తూ 84-83 జన్మలుగా ఈ భూమి మీద ఉంటూ 5000 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని బాబా కోసం ఎదురు చూస్తున్నాను. నా 7 గుణాలు, నా 8 అతి పవర్ఫుల్ శక్తులు, ఈ జ్ఞానము నన్ను ప్రొటెక్ట్ చేస్తూ నా నుంచి నలువైపులా ప్రతి ఒక్క ఆత్మకి ఈ కిరణాలు చేరుకుంటూ ప్రతి ఒక్కరిని నా సమానంగా, రాజులుగా, ప్రజలుగా వారి వారి శక్తిని అనుసరించి, వారి వారి ప్రేమను అనుసరించి వారికి ప్రాప్తిస్తున్నాయి. నేను ఎంతో మంది ఆత్మలను ప్రేరేపిస్తున్నాను. మాటలు వినడానికైతే మనిషి కనిపించాలి, మాటలు వినిపించాలి. భగవంతుడు నాకు ఇచ్చిన ఈ వరదానంతో నేను చెప్పే ఈ మనసు మాట ప్రతి ఒక్కళ్ళకి వెళ్తుంది. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మనసును టచ్ చేస్తుంది. ఈ భాషకు పాటలు, సౌండ్ అవసరం లేదు. నా పవర్ఫుల్ పవిత్ర కిరణాలు ఆ భగవంతుడి దగ్గర తీసుకున్న పవర్ఫుల్ పవిత్ర కిరణాలు ప్రతి ఒక్క ఆత్మని రీచ్ అవుతున్నాయి. వారిలో ఉండే అపవిత్రత యూటర్న్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ప్రతి ఒక్క ఆత్మకి అపవిత్రత వల్ల నష్టమేంటో అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు వానప్రస్థ స్థితిలో ఉండాల్సిన ఎవరు కూడా
పవిత్రత, దానిలో ఉన్న నష్టాన్ని ఎంజాయ్ చేయకూడదు. ప్రతి ఒక్క ఆత్మ పవిత్రతని స్వీకరించాలి. తినడం, తాగడం, చూడడం, చేయటం అన్నీ కూడా పవిత్రతయే. ఎందుకంటే 5,000 సంవత్సరాలు పూర్తయ్యాయి. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు అందరం వానప్రస్థ స్థితిలో ఉన్నాం. భగవంతుడిని చేరుకోవాలి. ఇక్కడ నుండి ఒక్క సెకండ్లో నేను పరంధామంకి రీచ్ అవుతున్నాను. పరంధామంలో శివబాబా వారి దగ్గర నుంచి పవిత్ర కిరణాలు, శాంతి, శక్తి, స్నేహం, ప్రేమ, ఆనందం, 7 కిరణాలు, 7 గుణాలతో భగవంతుడు నాకు ఎనర్జీని ఇస్తున్నారు. అక్కడ కొన్ని సెకండ్లు ఆగి ఆ ఎనర్జీని మొత్తం తీసుకుంటాం. అది మొత్తం భూమి మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ప్రతి ఒక్క ఆత్మకి రీచ్ అవుతుంది. ఇది నా అనాది స్వరూపం. బాబా బిందువు, నేను బిందువు. ఇక్కడ మా ఇద్దరి భాష మౌనం. కిరణాల భాష. ఇక్కడ నుండి బాబా నన్ను ఆది స్వరూపమైన దేవీ దేవతా ప్రపంచంలోకి పంపిస్తున్నా. నేను మొట్టమొదటిసారిగా ఈ భూమి మీదకి శరీరంతో అడుగు పెడుతున్నాను. అదే సూర్యవంశము. కృష్ణుడు చక్రవర్తిగా పరిపాలిస్తున్న రాజ్యము. ఆయనతో పాటు నేను కూడా స్కూలింగ్ చేస్తున్నాను. నేను ఆడుకుంటున్నాను. ఆయనకు జరిగే ప్రతి ఉత్సవంలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఆయన బారసాల ఫంక్షన్, ఆయన నామకరణం, ఆయన్ని ఉయ్యాల్లో వేయటం, ఆయనకు అక్షరాభ్యాసము, ప్రతి ఒక్కటి అన్నిట్లో నేను కూడా ఆనందంతో, సంతోషంతో, కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నా. అక్కడ కూడా మాటలు లేవు. అది మూకీ ప్రపంచం. అంతా వైబ్రేషన్స్, అంతా సైగలతో అద్భుతమైన ప్రేమ. ఏ జంతువుల మధ్య కూడా ఫైటింగ్ లేదు, వైర్యం లేదు. అందరూ ప్రేమతో ఒకరికొకరు సంతోషంగా, ఫ్రెండ్లీగా ఉంటూ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ నుంచి శరీరం చేంజ్ చేసుకుంటూ చంద్రవంశం సీతారాముల రూపంలో మళ్ళీ అదే పవిత్ర ఆత్మ, ఆ పవిత్ర ఆత్మతో జరిగే అన్ని కార్యాల్లో మళ్ళీ నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆత్మ నాకు రిలేటివ్ కూడా ఏదో ఒక రూపంలో. ఇక్కడ కూడా మూకీ సైకిల్, ఇక్కడ కూడా భాష లేదు. ఇది కూడా సంపూర్ణ పవిత్రత, మహానందం. 2 కళలైతే తగ్గాయి, కానీ మిగిలిన 14 కళలు ఉన్నాయి. అక్కడ నుండి మెల్లగా దిగుతూ కొన్ని సంవత్సరాలు, కొన్ని జన్మలు మహర్షిలాగా, తర్వాత మెల్లగా దిగుతూ
ద్వాపరయుగంలో రాజుల మాదిరిగా, తర్వాత మెల్లగా జడ చిత్రాల రూపంలో భక్త ఆత్మలు ఆలిషాన్ మందిరాల్లో ఫస్ట్ శివబాబాని ప్రతిష్ఠించారు. తర్వాత ఆ నెంబర్ 1 సోల్ బ్రహ్మబాబా, శ్రీకృష్ణుడు, మన మహావిష్ణువు రూపాల్లో కొలిచారు. నన్ను కూడా ఏదో ఒక దేవీ దేవత రూపంలో కోల్చారు. మహాగణేష్, ఆంజనేయ స్వామి, శ్రీలక్ష్మి, ఎన్నో రూపాలు, అందరికీ ఘనంగా వైభవంగా పూజలు. ఆ రూపంలో కూడా పవిత్రత, ఎటువంటి తారతమ్యం లేకుండా భక్తులందరినీ వారి వరదానాలు పూర్తి చేస్తూ సంతోషంగా చూసుకుంటూ అక్కడ నుండి మెల్లగా దిగుతూ నేను పూజారినయ్యి అందరికీ పూజలు చేస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా పరోపకారి, సర్వే జన సుఖినో భవంతు అని ప్రతిరోజు ఎన్నో జపాలు, నోములు, ఉపవాసాలు, ఎన్నో రాత్రులు మేలుకుంటూ భగవంతుడి కోసం జపం చేస్తూ, ఎందుకంటే ఇప్పుడు నావే ఆల్మోస్ట్ 10 కళలు కంప్లీట్గా తగ్గిపోయి ఉంటాయి. వీలైతే 12 కళలు తగ్గిపోయి ఉంటాయి. ఈ 4 కళ్ళతో నేను కంప్లీట్గా వికారి అనే ఫీలింగ్, అసంతుష్టత అయినప్పటికీ భగవంతుడి పట్ల ప్రేమతో, ఆ భక్తికి, నా ప్రేమకి భగవంతుడు నన్ను సంతోషంగా ఉంచుతూ 10 మందికి మంచి చేస్తూ అలాగే మెల్లగా దిగుతూ కలియుగం చివరికి వచ్చేసాను. ఇప్పుడు కూడా ఈ జన్మలో మొదటగా నేను పుట్టినప్పుడు ఏ తారతమ్యం లేకుండా ఎంతో ప్రేమ అందరితో, అలా కొన్నాళ్ళ తర్వాత లాస్ట్కి కొన్ని సంవత్సరాలుగా, ఒక 10 సంవత్సరాలుగా ఎంతో బాధ. తర్వాత భగవంతుడు దొరికారు, మళ్ళీ జ్ఞానం మొదలైంది. మరి ఇప్పుడు ఇంకా పవర్ఫుల్గా అన్నీ తెలుసుకుని, బాధకి, దుఃఖానికి, సంతోషానికి డిఫరెన్స్ తెలుసుకుని, ఇప్పుడు మరింత పవిత్రత అన్ని విషయాలలో ఫాలో చేస్తూ, శ్రీమతం రూల్స్లో ఉంటూ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆయన వైబ్రేషన్స్ భూమి మొత్తం ప్రతి ఒక్క ఆత్మకి షేర్ చేస్తూ నా రోలు ఆనందంగా, సంతోషంగా కంప్లీట్ చేసి తల ఎత్తుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటూ, ప్రతిరోజు నాలో ఒక ఇంప్రూవ్మెంట్, రోజుకి ఇంప్రూవ్మెంట్, టాప్ సమానంగా అవ్వటానికి ఇక్కడ నుండి నేను ఫరిస్తాగా ఒక్కసారి బ్రహ్మబాబా దగ్గరికి వెళ్ళి సూక్ష్మవర్తనంలో వారి నుంచి వైబ్రేషన్స్, శక్తి, వరదానం తీసుకుని థ్యాంక్స్ చెప్పి మళ్ళీ నా శరీరంలోకి చేరుకుని ఇది 10 మందికి షేర్ చేసుకుంటూ బాబాకి థ్యాంక్స్ చెప్పి, థ్యాంక్ యూ బాబా, గుడ్ నైట్ బాబా. ఈరోజు టెక్నికల్ డిఫికల్టీస్ వల్ల మళ్ళీ చదివిన మురళి అని చదివాము. అందరికీ సారీ. మళ్ళీ కొత్త మురళిని నేను టెక్స్ట్లో పెడతాను. ఓం శాంతి.